హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము అసలు సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలంటే మినిమం స్కిల్స్ అసలు ఏమేమి రావాలి, అసలు ఏమేమి వస్తే మనము సాఫ్ట్వేర్ జాబ్లో జాబ్ చేయగలుగుతాము, అసలు మనకు ఆఫర్స్ అనేవి వస్తాయి అనేసి ఈరోజు నేను క్లియర్గా ఎవ్రీథింగ్ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే మినిమం స్కిల్స్ అసలు ఏమేమి కావాలి అనేసి నేను చెప్తానన్నాను కదా. అదేంటి అంటే ఫస్ట్గా మనందరికీ తెలిసినట్టుగానే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. సాఫ్ట్వేర్ అంటేనే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మనకి అవి బేసిక్గా రావాలి. అది మ్యాండేటరీ థింగ్స్ అనమాట. మనకి ఒక దాంట్లో జాబ్ రావాలి అంటే స్పెసిఫిక్గా ఐటీలో. కాబట్టి దీనికి మీకు సి ఒకటే వచ్చు, నాకు జాబ్ వచ్చుద్దా అంటే నో. ఎందుకంటే ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా బెటర్, లైక్ C++, జావా, పైథాన్ ఇలా. అండ్ మీరు C++ అంటే ఓకే, సి నేర్చుకుని వేరేవి కూడా నేర్చుకోవచ్చు. సిలో మొత్తం బేసిక్ అసలు ప్రోగ్రామింగ్ అసలు ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. ఇట్స్ ఫైన్ టు లెర్న్ సి. కాకపోతే దాంతో ఒక్కటే రాదనమాట జాబ్స్ అనేవి. అండ్ ఈ పైథాన్, జావా ఇవన్నీ కూడా మనం నేర్చేసుకోవచ్చు. అండ్ దట్టు జావా అనేది ఒక గ్రేట్ లాంగ్వేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యూజ్గా ఉంటుంది అండ్ బేసిక్గా ఒక మంచి ఇంప్రెషన్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పైథాన్ కూడా అండి. పైథాన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్, టెక్నాలజీస్లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, దాంట్లో ఒక బేసిక్ లాంగ్వేజ్లా పైథానే ఉంది. మీరు చూసినట్టుగా అయితే నేను ఆల్రెడీ చాలా రోడ్ మ్యాప్స్ అనేవి చెప్పాను. మీరు ఒకవేళ మన ఛానల్లో వెళ్ళి పైథాన్ లైఫ్, మీకు పైథాన్ రోడ్ మ్యాప్ కావాలంటే పైథాన్, డేటా సైన్స్ ఏదైనా సరే మీకు రోడ్ మ్యాప్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఒకసారి చూస్తే ప్రతి దాంట్లో కూడా పైథాన్ అనేది ఉంటుంది. కాబట్టి పైథాన్ నేర్చుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఓన్లీ సింగిల్ పైథాన్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి. అంటే ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి ఉంటుంది కదా, అలా అన్నమాట. తర్వాత ఫండమెంటల్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. యాజ్ యూజువల్ మనం కొంచెం వెబ్ డెవలప్మెంట్ సైడ్ కూడా కొంచెం గ్రిప్ ఉండాలి, రైట్? దానికోసం అయితే మనము HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి రియాక్ట్ చేసి ఇలాంటివి అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా అయితే ఏ ప్రోగ్రామింగ్ మీరు నేర్చుకున్నా కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఉండాలి. అంటే లాజికల్ థింకింగ్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఎలాంటి క్వశ్చన్ అడిగినా, ఎలాంటి ప్రాక్టికల్గా ఒక క్వశ్చన్ వచ్చినా కూడా దాన్ని మనం సాల్వ్ చేయాలి. ఎలాంటి ఎర్రర్ వచ్చినా కూడా మనం దాన్ని సాల్వ్ చేయాలి. అలా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. మనలో అది ఉండాలి. దానికి మనం ఏం చేయాలి అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటున్నారో దానికి కన్సిస్టెన్సీగా మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే అప్పుడే క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫర్దర్గా అంతా అయిపోయిన తర్వాత వాట్ ఈస్ దిస్ అంటే అవ్వదు కదా. సో నేర్చుకునేటప్పుడే చాలా ఈజీగా స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. మీరు ప్రీవియస్ కాన్సెప్ట్ని బట్టి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఉండొచ్చు. కాబట్టి ప్రీవియస్ కాన్సెప్టే మీరు స్ట్రాంగ్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఆల్ ఓవర్గా నేర్చుకుంటే మీకు చాలా బెనిఫిషియల్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత DSC అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ అనేవి నెససరీగా నేర్చుకోవాలి. మనం ఏది క్రాక్ చేయాలి అన్న కూడా జాబ్ ఇదైతే ఉంటుంది కదా, లైక్ దట్ అనమాట. సో దాని తర్వాత మనం డేటాబేస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ SQL, MongoDB ఇవన్నీ కూడా, PostgreSQL ఇవన్నీ కూడా మనమైతే కొంచెం గ్రిప్ అనేది ఉండాలన్నమాట. తర్వాత మోస్ట్లీ మనము ఎన్ని వచ్చినా కూడా మనం మాట్లాడగలగాలి ఒకరితో. అంటే మాట్లాడగలగాలంటే HR ఇంటర్వ్యూ, HR రౌండ్లో మనకి ఊరికే ఏదో పేపర్ పైన రాస్తే, లేకపోతే ఏదో సిస్టంలో మనము ఆప్షన్స్ పెడితేనో, లేకపోతే ఏదో ఎగ్జామ్ రాస్తేనో అవ్వదు కదా. కమ్యూనికేషన్ అనేది రావాలి. అప్పుడు వాళ్ళు అడిగేదానికి మనం స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయగలగాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓన్లీ క్రాక్ చేయడానికి కాదు, మనం ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ ఓకే ఇవన్నీ క్లియర్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ ఐటీలో వచ్చింది, ఆ కంపెనీలో టీం ఉంటుంది, టీమ్ వర్క్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కమ్యూనికేషన్ అనేది రావడం వల్ల అక్కడ కూడా మనకి కొంచెం హెల్ప్ అవుతుంది. మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా దేంట్లో అయినా ఏదైనా టాపిక్లో, వర్క్లో ఈజీగా కమ్యూనికేట్ అయ్యి క్లియర్ చేసుకొని ముందుకెళ్ళవచ్చు. సో దట్స్ ద పాయింట్ అండి.
అండ్ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ ఉంటే మనం సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళడానికి ఒక మంచి స్కిల్స్ అనేవి మనలో ఉన్నట్టు. ఇవన్నీ స్కిల్స్ ఉంటే మ్యాక్సిమం మనమైతే మనకు ఒక మంచి జాబ్ అనేది వస్తుందనమాట. సో దట్స్ ఇట్ అండి. ఇన్ కేస్ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలి అంటే నేను ఒక ఆపర్చునిటీ చెప్తాను, వినండి. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు జస్ట్ 1,999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తున్నారనమాట పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అంటే నేర్చుకోవాలని గట్టిగా ఉంటే కనుక మీరైతే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒక్కసారి అయితే అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిపోయి అసలు ఏంటి, అసలు ఈ లెర్నింగ్ జర్నీలో అసలు ఏమేమి నేర్పిస్తారు, అసలు ఏమేమి ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయా లేదా, సర్టిఫికేషన్స్ ఉంటాయా లేదా, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. మీరు మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే చేసుకుని అన్నీ ష్యూర్ అనిపిస్తే మీకు డెమో అనేది పంపిస్తాము. ఆ డెమో నచ్చితేనే మీరైతే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. మన పైథాన్ లైఫ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ.